తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గొర్రెల్లారా, మిమ్మల్ని మీరు భావించుకునేది అకార్డింగ్ టు యువర్ బైబిల్. మీరు ఇక్కడే పుట్టారు, ఇక్కడ వాళ్ళకే, మన వాళ్ళకే, మాకే, ఇక్కడ వాళ్ళకే పుట్టారు. మీరు కూడా మా వాళ్ళే. మిమ్మల్ని బైబిల్ అనే పాము కాటేయడం వలన మీరేదో ఊహల్లోకి వెళ్ళి, భ్రమల్లోకి వెళ్ళి, మీరు పాడైంది కాక తా చెడ్డ కోతి వనమెల్ల చేర్చా అన్నట్టుగా మీరు పాడైంది కాక అందరినీ పాడు చేస్తూ రామరాజ్యాన్ని రోమరాజ్యం చేద్దామని అనుకుంటున్నారు. అరే సూడిపంది, తప్పుగా అనుకోవద్దురే రాధా మనోహర్ దాస్. నిన్నే అకార్డింగ్ టు వరాహ పురాణం ప్రకారం నేను నిన్ను పిలిచాను. నువ్వు మావాడివే, మాకు పుట్టినటువంటి వాడివే. ఎందుకంటున్నానంటే ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా హవ్వ ఆదాము నుంచి వచ్చినటువంటి వాళ్ళే. వీళ్ళంతా కూడా మొట్టమొదట యెహోవా దేవుణ్ణి ఆరాధించినటువంటి వాళ్ళే. కాకపోతే నిన్ను ఈ భగవద్గీత అనేటువంటి పాము కాటేయటం వల్ల నువ్వు బొత్తిగా చెడిపోయావు. నువ్వు చెడిపోవటం మాత్రమే కాకుండా తాచెడ్డ కోతి వనం వల్ల చెరిచిందన్నట్టుగా అందరినీ చెడగొడతాం. దేవుని రాజ్యాన్ని దయ్యాల రాజ్యంగా మార్చాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నావు. మీరు ఎవరినైతే లీడర్ అనుకున్నారో వాడికి అక్కడ కేడర్ లేదు. అక్కడ బ్లాడర్ బద్దగొట్టారు 1600 సంవత్సరాల క్రితం. సో అతను ఎప్పుడు పుట్టాడు మీరు చెప్పలేరు. అడిగి మేము అలసిపోయాం. అరే సూటిపంది, నువ్వు ఎవరినెవరైనా అయితే లీడర్స్ అని అనుకుంటున్నావో ఆ లీడర్స్కి ఇక్కడ క్యాడర్ అనేది క్రమేపీ జారిపోతా ఉంది. అది చూసి తట్టుకోలేక నువ్వు కావచ్చు, నీలాంటి మతోన్మాదులు కావచ్చు, కొంతమంది ఇతర మతాల వాళ్ళ మీద దాడులు చేయటం, దూషించడం అనేది మొదలుపెట్టారు. అయితే మేము అనేక సార్లు అడిగాం, అరే మీ లీడర్స్ ఎప్పుడు పుట్టారు చెప్పండి రా అని చెప్పేసి. కానీ మేము అడిగి మాకు సాలిపోయింది కదా తప్ప, మరి నువ్వు కావచ్చు, నీలాంటి మతోన్మాదులు కావచ్చు, మరి మీ లీడర్స్ అనేటువంటి వాళ్ళు ఎప్పుడు పుట్టారు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏందిరా అని అడిగితే ఇంతవరకు మీరు చెప్పలేకపోయారు. డొంక తిరుగుడు మాటలు చెబుతున్నారు తప్ప కరెక్ట్గా అది అనేది చెప్పలేకపోయారు అనమాట. మీ తాతలు మా తాతలు అందరూ గుడికి వెళ్ళిన వాళ్ళే. మీరేమంటారంటే మీ తాతలు తెలివి తక్కువ వాళ్ళు, పనికిమాలిన వాళ్ళు అంటారు. మేమేమంటాం, మా తాతలు తెలివైన వాళ్ళు, బుద్ధిమంతులు అంటాం. సరే, అసలు మీ బుద్ధి అలా చేరిపోవడం కారణం పనికిమాలిన బైబిల్ కదా. అరే నేను ఇప్పుడే చెప్పానురా రాధా మనోహర్ దాస్ అలియాస్ డిచ్కి బాబా. నేనేం చెప్పానంటే ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా ఒక స్త్రీ నుంచి వచ్చినటువంటి వాళ్ళే అని చెప్పి TV9లో ఒక ప్రోగ్రాం అనేది ఒక ప్రసారం అయింది. కొంతమంది సైంటిస్టులు ఈ విషయాన్ని తేల్చారు అని. సో మరి మీ తాత మా తాత అని అంటున్నావు కాబట్టి నువ్వు పదే పదే మన అందరి తాతలు మొట్టమొదటిసారిగా వీళ్ళు ఎవరిని ప్రార్థించారు, ఎవరిని ఆరాధించేవాళ్ళు? యెహోవా దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు. జలప్రళయం తర్వాత ఏం చేశారు అనేది ఒకసారి నేను మీకు చూపిస్తా చూడండి. ఆదికాండం 8వ అధ్యాయం 18వ వచనంలో ఏమని ఉంటుందంటే, అరే రాధా మనోహర్ దాస్, కాబట్టి నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును బయటికి వచ్చిరి. ప్రతి జంతువును, ప్రాకు ప్రతి పురుగును, ప్రతి పిట్టయు, భూమి మీద సంచరించున్నవన్నీ వాటి వాటి జాతుల చొప్పున ఆ ఓడలో నుంచి బయటికి వచ్చును. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించను. అర్థమైందా? ఏరా ఇప్పుడు చెప్పరా, మీ తాతలో మా తాతలో అందరూ కలిసి అరే మొట్టమొదటిసారిగా మనందరి తాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరిని పూజించారు? యెహోవా దేవుని పూజించారు. అర్థమైందా? జలప్రళయం తర్వాత నోవాహు కుటుంబం మాత్రమే బ్రతికుంది భూమి మీద. వాళ్ళ యొక్క సంతతి నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవుడు కూడా. అర్థమైందా? దీని మూలం అదిరా రాధా మనోహర్ దాస్ అలియాస్ డిచ్కి బాబా. ఎరా అర్థమైందా ఇప్పుడు నీకు? అది తర్వాత ఇంకేమంటున్నావు నువ్వు? అంటే మా తాతలంతా కూడా తెలివి తక్కువ వాళ్ళని మేము చెప్పాము నీతోటి. ఎప్పుడు చెప్పావురా రాధా మనోహర్ దాస్? మా తాతలు అయితే మాత్రం ఖచ్చితంగా తెలివి తక్కువ వాళ్ళని మాత్రమే అనగానే చాలా అమాయకులు అంటే మీ చేతిలో మోసపోయాడు. మీ తాతలు మాత్రం తెలియకల్లా ఈ విషయంలో మాత్రం డౌట్ లేదు. అయితే ఎలాంటి తెలివితేటలు వీళ్ళవి అంటే మీ తాతలే దుర్మార్గమైనటువంటి తెలివితేటలు.
మనువాదులుగా తయారైనటువంటి ఈ మనువాద వ్యవస్థలో ఉన్నటువంటి మీ తాతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఎలాంటి తెలివితేటలు వీళ్ళవి దుర్మార్గమైనటువంటి తెలివితేటలు. తెలియకల్లా వాళ్ళు మంచి పనులు చేశారంటారు వాళ్ళు మీ తాతలు. గొప్పగా చెప్పుకుంటున్నాం, ఏముందిరా గొప్పగా చెప్పుకోవడానికి మీ తాతల గురించి? ఏరా మీ తాతల కాలంలో ఆ రోజుల్లో వాళ్ళు చేసినటువంటి పనులు ఏంటి తెలుసా? చాలా దుర్మార్గమైనటువంటి పనులు చేశారు వాళ్ళు. దారుణమైనటువంటి పనులు చేశారు, పాపాలు చేశారు, భయంకరమైనటువంటి పాపాలు చేశారు. ఉదాహరణకి నేను కొన్ని చూపిస్తా చూడరా. రాధా మనోహర్ దాస్ ఇక్కడ చూడరా. అరే సూడిపంది పరాశర స్మృతి 7వ అధ్యాయం 4, 5, 6 శ్లోకాల్లో కనుక చూస్తే 8 సంవత్సరాల వయస్సు గల కన్య గౌరి అనబడును, 9 సంవత్సరాల వయస్సు గల కన్య రోహిణి అనబడును, 10 సంవత్సరాల వయస్సు గల కన్య అనబడును, 10 సంవత్సరాల వయస్సు కంటే మించిన వయస్సు గలది రజస్వల అనబడును. తన పుత్రికి 12వ సంవత్సరం వచ్చినప్పటికీ ఎవడైతే పెళ్లి చేయడో వాని పితృదేవతలు ప్రతి మాసము దాని రజస్సును అనగా ఋతు సమయంలో స్త్రీలకు విడుదలయ్యే రక్తమును త్రాగుదురు. తర్వాత చూడు, కన్యక పెళ్లి కాకియే గనక రజస్వలైన ఎడల ఆ కన్యక యొక్క తల్లియు తండ్రియు అన్న ఈ ముగ్గురు నరకానికి పోతారు అని చెప్పి పరాశర స్మృతి. పరాశర స్మృతి అంటే తెలుసురా నీకు? అరే సూడిబంది, పరాశర స్మృతి అని అంటే ఇది కలియుగ ధర్మశాస్త్రం అంటారు దీన్ని మీ యొక్క మత గ్రంథాల ప్రకారం. దీంట్లో 7వ అధ్యాయం 4, 5, 6 శ్లోకాలు ఒకసారి చదువుకోరా, నేను చెప్పిన ఉండేది. సో ఇవన్నీ రాసింది, ఈ విధంగా చేసింది ఎవరు? మీ తాతలే కదా. ఏరా ఇంకొక విషయం చూపిస్తా చూడు. పరాశర స్మృతి 4వ అధ్యాయం 32, 33 శ్లోకాలు కనుక చూస్తే చూడు ఇక్కడ ఏముందో. మనుష్య దేహమునందు 3,50,00,000 రోమములుండును. భర్త మరణించిన పిదప ఆ భర్తతోడు సహగమనం వచ్చినటువంటి సాధ్వి అన్ని వేల సంవత్సరంలో భర్తతో కూడా స్వర్గలోక సుఖమును అనుభవించును. స్వర్గలోకంలో నివసించిందంట. పాములు పట్టువాడు పుట్టలో దూరిన పావును బలము కొలది కలుగు నుండి ఎట్లు పైకి లాగును, అదే విధంగా భర్తతో కూడా సహగమనము అనర్చిన స్త్రీ అది వరకు తన భర్త తాను అనర్చిన పాపముల వలన నరక బాధ అనుభవించున్నను భర్తను పాప విముక్తిని చేసి వానితో కూడా స్వర్గలోకమునందు ఆనందం అనుభవించును అని ఉంది ఇక్కడ. అంటే ఇది సతీ సహగమనం అంటారు దీన్ని. అంటే భర్త చనిపోయిన తర్వాత బ్రతికున్నటువంటి భార్యను కూడా తీసుకెళ్ళి ఆ భర్త చితితో పాటు తగలబెట్టడాన్ని ఏమంటారు? సతీ సహగమనం అంటారు. సో ఈ విధంగా చెయ్యాలి అని చెప్పి అరే డిచ్కి బాబా సూడిబంది మీ యొక్క తాతలు అంటే మీ మనువాదుల యొక్క తాతలందరూ కూడా ఈ గ్రంథాలను రాసి ఈ విధంగా దారుణంగా మతం పేరుతో స్త్రీలని దారుణంగా తగలబెట్టేశారు. స్త్రీలనే కాదు, మతం పేరుతోటి పురుషులను కూడా నరబలి అనేటువంటి ఒక పద్ధతిని తీసుకొచ్చి మీ గ్రంథాల్లో రాసుకొని కాళికా పురాణం, బ్రహ్మవివర్త పురాణం ఇలాంటి పురాణాల్లో ఉంది నరబలి చేయాలి, మీ దేవతకి దేవుడు నరబలి ఇవ్వాలని చెప్పి రాశారు దాంట్లో. ఈ విధంగా మతం పేరుతోటి మనుషులను దారుణంగా నరికి చంపేశారు, చితులేసి తగలబెట్టేశారు. ఎవరు ఈ పని చేసింది? అరే సూడిపంది మీ యొక్క తాతలు అంటే మీ మనువాద తాతలు చేసినటువంటి పని ఇది. తర్వాత ఇదిగో చూడు, గరుడ పురాణం ప్రేతకాండ 4వ అధ్యాయం 91, 92, 93, 94 శ్లోకాల్లో ఇదే ఉంటుంది. మనిషి శరీరం మీద 3,50,00,000 వెంట్రుకలు ఉంటాయి. భర్తతో పాటు భార్య కూడా సాగమనం చేస్తే అన్ని సంవత్సరాలు స్వర్గంలో ఉంటారు. 14 మంది ఇంద్రులు పరిపాలించినంత కాలం స్వర్గంలో భార్య భర్తలు సుఖాలు అనుభవిస్తూ ఉంటారు. పాములు పట్టేవాడు పామును పుట్ట నుండి బలంగా లాగినట్లుగా భర్తతో సహగమనం చేసినటువంటి స్త్రీ తన భర్తను పాపాల నుండి రక్షించి స్వర్గానికి తీసుకొని వెళుతుంది. ఎరా డిచ్కి బాబా సూడిపంది, కనపడుతున్నారా నీకు? మీ తాతలంతా గొప్పోళ్ళు అంటున్నావు కదరా నువ్వు. తెలియకాళ్ళ వాళ్ళు చాలా గొప్పోళ్ళు అని చెబుతున్నావు కదా నువ్వు. ఇయరా గొప్ప పనులు, మీ తాతలు చేసినటువంటి గొప్ప పనులు. ప్రజలను దారుణంగా మతం పేరుతో చంపేశారా అరే సూడిపంది. తర్వాత ఇదిగో, తర్వాత అంటరానితనం అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్య చాలా దారుణంగా కొంతమంది ఒక సామాజిక వర్గాన్ని ముఖ్యంగా శూద్రులని పేరు పెట్టేసి వాళ్ళని చాలా దారుణంగా అవమానించారు, చిత్రహింసల పాలు చేశారు, చంపేశారు. చాలా నీచమైనటువంటి ఒక పద్ధతిని ప్రవేశపెట్టారు. అరే డిచ్కి బాబాగా మీ తాతలు చేసిన పని చూసుకో. మనుస్మృతి 8వ అధ్యాయం 281 శ్లోకంలో ఈ విధంగా ఉంది.
బ్రాహ్మణునితో సమానాసనమును కూర్చున్నటువంటి శూద్రునికి నడుమున ఒక కర్రుతో కాల్చి వాత వేసి తరమవలెను. అతడు చావకుండున్నట్లు అతని పృష్ఠమును కోసివేయవలెను. అంటే అరే డిస్కీ బాబా, ఏం చేయాలంటే ఇక్కడ బ్రాహ్మణుడు పక్కన కనుక కూర్చుంటే, శూద్రుడు కూర్చుంటే వాడిని కర్రుతోటి, అంటే వ్యవసాయం చేసేటప్పుడు నాగలు ఉంటుంది కదా, నాగలుకుంటే కర్రుని కాల్చి వాత వేసి తర్వాత ఆ ముడ్డిని కోసేయాలని చెప్పేసి స్పష్టంగా మీ తాతలు రాశారు దీంట్లో. బైబిల్లో ఏమైనా ఉందో చూడు ఒకసారి. బైబిల్ చదివి మీరు చెడిపోయారు అంటున్నావు కదా. అరే రాధా మనోహర్ దాస్గా, ఈ బైబిల్కి మీ గ్రంథాలకు ఉన్నటువంటి వ్యత్యాసం చెప్తున్నా చూడు ఇక్కడ స్పష్టంగా. ఏ గ్రంథం చదివి జనాలు చెడిపోయారో అనేది నీకు తెలియటం కోసం ఒక చిన్న వ్యత్యాసం చెబుతాను ఇక్కడ చూడు. బైబిల్ లేవీకాండం 24:22లో ఏమని ఉంటుందంటే, మీరు పక్షపాతము లేక తీర్పు తీర్చవలెను, మీలోనున్న పరదేశికి మీరు చేసినట్టు మీ స్వదేశికిని చేయవలను, నేను మీ దేవుని యెహోవానని వారితో చెప్పవలను. అంటే మీకు కానీ మీ దగ్గర ఉన్నటువంటి పరదేశులకు కానీ ఎటువంటి పక్షపాతం ఉండకూడదు. తీర్పు అనేది సమానంగా న్యాయంగా ఉండాలి. వాడు నీ దేశస్థుడు కాకపోయినా, నీ వాడు కాకపోయినప్పటికి కూడా వాడికి అన్యాయం జరగడానికి వీళ్ళు తీర్పులో న్యాయం అనేది ఉండాలని చెప్తున్నాం. తర్వాత సంఖ్యాకాండము 15వ అధ్యాయం 29వ వచనంలో, ఇశ్రాయేలులో పుట్టిన వాడే గాని వారి మధ్య నివసించు పరదేశీయే గాని పొరపాటున ఎవడైనా పాపం చేసిన ఎడల వానికి మీకుని విధి ఒకటే ఉండవలను. అంటే ఇశ్రాయేలీలు కావచ్చు, మీ మధ్య నివసించే పరదేశులు కావచ్చు, వాళ్ళు ఎవడు తప్పు చేసినప్పుడు కూడా మీకు ఎలాంటి శిక్ష ఉంటుందో వాళ్ళకి అలాంటి శిక్ష ఉండాలి. మీకు ఎలాంటి న్యాయం ఉంటుందో వాళ్ళకి అలాంటి న్యాయమే ఉండాలి. ఇవన్నీ కూడా కట్టడి అనేది ఏదైతే ఆ ధర్మశాస్త్రం అనేది ఉందో, చట్టం ఏదైతే ఉందో మీకు వాళ్ళకి ఒకే విధంగా ఉంటుందని బైబిల్ చెప్తుంది. కానీ నీ యొక్క మత గ్రంథాలు ఏం చెప్తున్నాయి? నీ యొక్క మత గ్రంథాలు సకల పాపకారి అయిన బ్రాహ్మణ్ణి ఒకప్పుడును వధింపరాదు, వాని ధనమును నెల్లా నొసగి అతని దేహమును ఎట్టి దెబ్బ కొట్టగా వాని దేహం నుండి తరమవలెను. బ్రాహ్మణునికి వధము దండముగా విధింపబడినని వాని తల బోడిగా గురువుటయే వధము, తక్కిన వానికి ప్రాణం దీయుటయే వధము అని. అంటే బ్రాహ్మణుడు ఎవడైనా సరే ఏదైనా తప్పు చేస్తే అతన్ని మీరు దండించకూడదు. అంటే ఎంత ఘోరం అంటే మరణ శిక్షకు తగినటువంటి పాపం చేసినప్పుడు కూడా, తప్పు చేసినప్పుడు కూడా అతనికి మీరు బ్రాహ్మణుడికి మరణ శిక్ష అనేది విధించకూడదు. ఏం చేయాలి? తలగూరికిచ్చేసి ఊరి నుంచి బయటికి పంపాలి. అదే శూద్రుడు కనుక తప్పు చేస్తే, ఒకవేళ మరణ శిక్షకి తగినటువంటి తప్పు కనుక చేస్తే వాడిని ఏం చేయాలి? మరణ శిక్ష విధించాలి, వాడికి ప్రాణం తీసేయాలి, వధించాలి, చంపేయాలి. అర్థమైందా? బ్రాహ్మణుని ఒక్క దెబ్బ కూడా కొట్టకూడదంట మీరు. శూద్రులకైతే మాత్రం మీరు కొట్టి చంపేసే. ఇది మీ తాతలు రాసుకున్నటువంటి గ్రంథాలు ఇవి. మరి బైబిల్ ఏం చెప్తుంది ఇక్కడ? చాలా స్పష్టంగా పక్షపాతం ఉండకూడదు, మీకు వాళ్ళకు ఒకటే విధి అని బైబిల్ చెప్తుంటే, మీ తాతలు రాసినటువంటి గ్రంథాలు, అరే సూడిపంది డిచ్కి ఇది బాబా రాధా మనోహర్ దాస్ ఇక్కడ ఏం చదువుతున్నారు? మీ తాతలు ఏమని రాశారా ఇక్కడ? మా బ్రాహ్మణులకు మాత్రం మీరు ఏ శిక్ష విధించకూడదు, మిగిలినటువంటి వాళ్ళకి మాత్రం మీరు చంపి అవతల పడేయాలని చెప్పి చెప్తాం. ఇప్పుడు చెప్పరా అరే డిచ్కి బాబాగా, ఎవరు ఏ గ్రంథాన్ని చదివి చెడిపోయారంటావు? బైబిల్ చదివి చెడిపోయారా, లేదంటే మీ తాతలు రాసిన గ్రంథాలు చదివి చెడిపోయారా? జనాన్ని చెడగొట్టినటువంటి గ్రంథాలు ఏది? బైబిలా లేకపోతే మీ గ్రంథాలా? మీ తాతలు రాసినటువంటి గ్రంథాలా? ఎరా సూడిపంది, చెప్పాలి నువ్వు సమాధానం. సిగ్గుందరా నీకు కొద్దిగా అన్నా కానీ? సిగ్గు శరం ఏమైనా ఉందంటారా నీకు? మీ తాతలు గొప్ప పనులు చేశారా? గొప్పోళ్ళ మీ తాతలు? ఇంకా కొన్ని చూపిస్తావు చూడు. ఇదిగో, అరే నువ్వు పొద్దుగూకులు హరే కృష్ణ హరే రామ అని మాట్లాడుతుంటావు కదా, కృష్ణుడు చేసినటువంటి ఘనకార్యం ఇక్కడ పెడుతున్నాను చూడు. మహాభారతం అనుశాసన పర్వం 135వ అధ్యాయం 5-6 శ్లోకాలు కనుక ఇక్కడ చూస్తే, శూద్రుల ఎంట భుజించినటువంటి వాడు సమస్త పృథివీ మలాన్ని మనుష్యుల మలాన్ని త్రాగినట్లే తిన్నట్టే. ఎంత ఘోరం రా ఇది! ఎవరు చెప్పిస్తున్నారా ఈ మాట? కృష్ణుడు ధర్మరాజుని భీష్ముడి దగ్గరకు తీసుకెళ్లి భీష్ముడి చేత ధర్మాన్ని బోధిస్తున్నాడు. భీష్ముడి చేత ధర్మాన్ని బోధిస్తున్నాడు. ఎవరికి?
కృష్ణుడు చెప్పిస్తున్నాడు భీష్ముడి చేత ధర్మరాజుకి ఏమని, శూద్రులు ఏంట అన్నం కనుక తింటే మీరు, శూద్రుడి ఇంట్లో కనుక అన్నం తింటే మీరు మలాన్ని తిన్నట్టే, మనుషుల మలాన్ని తిన్నట్టే, అంటే పెంట తిన్నట్టేనని చెప్పేసి చెబుతున్నాడు. అంటే శూద్రుడి ఇంట్లో నువ్వు అన్నం తినొద్దని చెబుతున్నాడు. ఎవరో కృష్ణుడు చెప్పిస్తున్నాడు ఈ మాట. శూద్రుని అన్నం తిన్నవాడు పృథ్వీ మలాన్ని తిన్నట్టే, శూద్రుని అన్నం తిన్న బ్రాహ్మణులు పృథ్వీ మలాన్ని తిన్నట్లే అని చాలా స్పష్టంగా నేను ఇది రెఫరెన్స్ కూడా ఇచ్చాను చూడండి. మహాభారతం అనుశాసన పర్వం 135 అధ్యాయం 5-6 శ్లోకాలు. అరే ఎవర్రా ఈ గ్రంథాలు రాసింది? అరే సూడిపంది, అరే డిచ్కి బాబా రాధా మనోహర్ దాస్, ఎవర్రా ఈ గ్రంథాలు రాసింది? మీ తాతలేగా ఏరా? మరి ఇది ఎంత దారుణంగా ఎంత దుర్మార్గంగా ఉందరా ఇది? మీ తాతలు గొప్ప పనులు చేశారంటారా? ఇదేనంటారా గొప్ప పనులు? మీ తాతలు చేసినట్టు గొప్పోళ్ళు మా తాతలు అంటున్నావు కదరా, మీ మనవాళ్ళ తాతలు అందరూ గొప్పోళ్ళా? ఇది అయితే వాళ్ళు చేసిన గొప్ప పనులు ఇవి చూడరా ఎలాగ ఉన్నాయో. అరే డిచ్కి బాబా, అరే డిచ్కి, కిచిడి తిరగైతే డిచ్కి అయిద్దని ఏదో ఒక అమ్మాయితోటి చాటింగ్ చేసి ఫోన్లో చక్కగా మాట్లాడేవి కదరా, అవి కూడా వినిపిస్తాను నీకు ఇప్పుడు, ముందు ముందు వినిపిస్తాను. కాదురా, మీ తాతలు చేసినట్టు గొప్ప పనులన్నీ ఇవరా, అందుకేరా మీ తాతలు గొప్పోళ్ళు అనేది మేము. అబ్బో మామూలు గొప్పోళ్ళు కాదురా మీరు. తెలివితేటలు మామూలు తెలివితేటలు కదా, కొంపలు ముంచే తెలివితేటలు అంటారు వాడు, దుర్మార్గమైనటువంటి తెలివితేటలు. ఎరా ఇట్లా చెప్పుకుంటా పోతే బోల్డ్ అని ఉండేరా. ఇంకా చూపిస్తాను ఇంకొన్ని. జాతిహీనునికి ఉపదేశించకూడదు, అంటే శూద్రుడికి చదువు చెప్పకూడదు అని కృష్ణుడే చెప్పిస్తున్నాడు. ఎవరి చేత? భీష్ముడి చేత ధర్మరాజుకి ధర్మాన్ని బోధిస్తున్నాడు. ఇక్కడ బోధింపజేస్తున్నాడు ఎవరు? కృష్ణుడు. ఏమని చెప్తున్నాడు? శూద్రుడు చదువు చెప్పొద్దు మీరు. దీని అర్థం ఇదే, ఎవరు కూడా జాతిహీనునకు ఉపదేశించరాదు, అలా ఉపదేశిస్తే ఆ ఉపాధ్యాయుడు పెద్ద తప్పు చేసినట్లే అని అంటారు. దానికి ఒక నిదర్శనాన్ని చెప్తా ఈయనని చెప్పి ఒక స్టోరీ చెప్తాడు ఇక్కడ కథ. మరి ఇది మీ తాతలు రాసిన గ్రంథం ఎరువు. తర్వాత ఇది పరాశర స్మృతి 8వ అధ్యాయం 25వ శ్లోకంలో ఏమని ఉంటుందంటే, బ్రాహ్మణుడు దుస్వభావుడైనను పూజింపదగినవాడు, కానీ శూద్రుడు జితేంద్రుడైనను పూజ్యుడు కాడు. లోకమునందు ఎవడైనను చెడ్డయావును వదిలి చాలా పాలిచ్చునట్టి ఆ సాధువు అయినట్టు గాడిదను పాలు పితకడు కదా అని. ఎరా మీ తాతలు రాసినటువంటి గ్రంథంలో ఏమనుందంటే, బ్రాహ్మణుడు చెడ్డవాడైనా సరే పూజించాలంట, శూద్రుడు మంచివాడైనా సరే పూజించకూడదంట, పూజ్యుడు కాడని చెప్పి చాలా స్పష్టంగా ఇక్కడ రాయబడింది. ఎవరు రాశారు ఈ గ్రంథాన్ని? అరే డిచ్కి బాబా, ఎవర్రా ఈ గ్రంథాన్ని రాసింది? మీ తాతలే కదా. మీ తాతల యొక్క తెలివితేటలు, కొంపల ముంచే తెలివితేటలు ఎంత బాగుండే చూడరా ఒకసారి, ఎంత గొప్పోళ్ళు చూడరా మీ తాతళ్ళు. ఎరా సమాజాన్ని నాశనం చేసినటువంటి మీ తాతల రాతలు ఒకసారి చూడరా. అరే రాధా మనోహర్ దాస్, సిగ్గు శరమందరా నీకు. తర్వాత ఇదిగో మనుస్మృతి 10వ అధ్యాయం 51వ శ్లోకంలో ఈ విధంగా ఉంటుంది. స్వపచులు చండాలురు వీరి గ్రామ వెలుపుల నివాసం, వీరికి వంట పాత్రలు ఉండవు, కుక్కలో గాడిదలే వీరికి ధనం, పీనుగులు బట్టలే వీరికి వస్త్రాలు, పగిలిన కొండ పెంకులే ఆహారం ఆరగించే పళ్ళారం, ఇనప చట్రాలే ఆభరణాలు, దేశ సంచారం చేస్తూ జీవించాలి. ఎరా వీరికి ఎదురుగా నిలిచి అన్నం ఇవ్వదలగదు, వీరికి ఎదురుగా నిలిచి అన్నం ఇవ్వదగదు, అంటే అన్నం ఇవ్వద్దు ఎదురుగా నిలబడి అంటున్నారు. అంటే పని వాళ్ళ చేత వీళ్ళ కొండ పెంకుల్లోకి ఎత్తి పడవేయించాలి, రాత్రుల్లో కూడా వీరు ఊర్లో తిరగరాదు. ఎరా చండాలురు అని చెప్పి మీరు ఒక వర్ణాన్ని తయారు చేశారు కదా, మీరు ఒక వర్గాన్ని, శూద్రుల కంటే కూడా ఇంకా తక్కువ స్థాయి వ్యక్తులు. వీళ్ళకి చినిగిపోయినటువంటి బట్టలు, అది పీనుగు వస్త్రాలు, అంటే శవాల మీద ఉన్నటువంటి వస్త్రాలను తీసుకొని వీళ్ళు ధరించాలంట. వీరికి వంట పాత్రలు ఉండవంట, పగిలిపోయినటువంటి కొండ పెంకులే వీళ్ళకి, వాటిలోనే అన్నం తినాలంట, అన్నం అడుక్కొచ్చుకొని తినాలి, దేశ సంచారం చేస్తూ జీవించాలి, వీళ్ళ స్థిర నివాసం ఉండకూడదు. తర్వాత వీళ్ళు ఊరి వెలుపల, ఊరి చివర, గ్రామం చివర ఎక్కడో నివసించాలి వీళ్ళు, జనావాసంలో నివసించడానికి వీలు లేదు. తర్వాత వీరికి ఎదురుగా నిలబడి అన్నం పెట్టకూడదంట, అదిగాక బ్రాహ్మణులు అసలు పెట్టకూడదు. ఏం చేయాలి? వాళ్ళ ఇంట్లో పనిచేసే పని వాళ్ళ చేత ఆ అన్నాన్ని వాళ్ళ బొచ్చలో, అంటే వాళ్ళకి కొండ పెంకులే కదా, వాళ్ళకి అడుక్కోచుకునేటువంటి బొచ్చలు ఏంటి? కొండ పెంకులు, పగిలిపోయిన కొండ పెంకులు, వాటిల్లో అన్నాన్ని ఇలా ఎత్తి పడవేయించాలంట, ఎత్తి పడవేయించాలి.
రాత్రుల్లో వీళ్ళు ఆ గ్రామాల్లో తిరగకూడదంట రాత్రిపూట. ఎందుకు? వాళ్ళని చూస్తేనో వాళ్ళ నీడ పడితేనో పాపం తగిలింది కాబట్టి అంటూ. ఎరా మీ తాతలు రాసినటువంటి గ్రంథాలు రా, మీ మనువాద తాతలు రాసినటువంటి గ్రంథాలు రా ఇవి. అరే రాధా మనోహర్ దాస్, అరే సూడిపంది, అకార్డింగ్ టు వరాహ పురాణం. అరో నిన్ను తప్పుగా అంటలేను, సూడిపంది అన్నానని చెప్పి నువ్వు ఫీల్ అవ్వద్దు. అకార్డింగ్ టు వరాహ పురాణం. ఎరా రాధా మనోహర్ దాస్, ఏందిరా ఈ నీచమైనటువంటి ఇంత భయంకరమైనటువంటి పనులు చేశారా మీ తాతలు? మరి మా తాతలు గొప్పోళ్ళు అని చెప్పేసి నువ్వు చెబుతా ఉండవు కదరా మీ తాతలు, మీ మనవాద తాతలు. రాధా మనోహర్ దాస్, మీ తాతలు తెలివి తక్కువ వాళ్ళు అని చెప్పేసి మీరు చెబుతున్నారు, కానీ మేము చెబుతాం మా తాతలు తెలియకల్లా వాళ్ళు అని. మీ తాతలు తెలివితేటలు కొంపల ముంచే తెలివితేటరా, కానీ మా తాతలు ఉన్నారు పాపం, వాళ్ళకి మీరు చదువు చెప్పలేదు, వాళ్ళకి లోక జ్ఞానం లేదు. వాళ్ళని మాయ మాటలు చెప్పి ఈ తప్పుడు పుస్తకాలు ఒకటి రాసి మీరు, అరే మీరు మాకు ఎదురు తిరగకూడదు, మీరంతా కూడా మాకు చాకిరీ చేయాలా, మా కాళ్ళు విసుక్కుంటూ బతకాలి మీరు, లేదంటే వచ్చే జన్మలో మీరంతా కూడా చాలా దారుణమైనటువంటి హీన జన్మలు ఎత్తుతారు అని చెప్పి భయపెట్టి ఏం చేశారు మీరు? ఎరా వాళ్ళ చేత ఊడికిం చేయించుకున్నారు. అంటే మా తాతలు అయితే అమాయకులు అంటాను నేనైతే, కానీ మీ మనువాద తాతలు ఉన్నారే, అరే రాధా మనోహర్ దాస్, మీ మనువాద తాతలు ఉన్నారు చూసావా, ఎంత దుర్మార్గమైన పనులు చేశారో చూపించాక నేను. పసిపిల్లలకు పెళ్లి చేయడం, బాల్య వివాహం, వాళ్ళు ఉసురు పోసుకున్నారు, పుట్టిన పిల్లలకే పెళ్లిళ్ళు చేయటం. తర్వాత సతీ సహగమనం, బతికొండగానే స్త్రీలని తగలబెట్టేశారు. నరబలులు, దేవతలకి, మీ దేవుళ్ళు దేవతలకి గుళ్ళో తీసుకెళ్ళి మనుషుల్ని బలివ్వటం, ఇలాంటివి చేశారు కొన్ని. తర్వాత అంటరానితనం అని చెప్పేసి చాలా హీనంగా వాళ్ళ ముడ్డికి చీపుర్లు తాటాకులు కట్టి మూతికి ముంత కట్టి భయంకరంగా హింసించారు దారుణంగా. ఇలా చేయాలని చెప్పేసి మీ గ్రంథాల్లోనే స్పష్టంగా రాశారు. శూద్రుడి ఇంట్లో అన్నం తింటే పెంట తిన్నట్టు అని చెప్పేసి పుస్తకాల్లో మీ తాతలు స్పష్టంగా రాశారు. కృష్ణుడు భీష్ముడి చేత ధర్మరాజుకు చెప్పించాడు అని చెప్పేసి అక్కడ స్పష్టంగా రాసుకున్నారు. మరి ఇవన్నీ మీ తాతలు చేసినటువంటి ఘనకార్యాలు రా, వీటిని గొప్ప పనులు, ఇవి చాలా గొప్ప పనులు, మంచి పనులు అని చెప్పేసి అందాము మనం. కాబట్టి మీ ఇవన్నీ కూడా రాశారు కాబట్టి, ఇలా ఫాలో అయ్యారు కాబట్టి మీ తాతలను గొప్పవాళ్ళు అందాము మనం. ఎరా చూడిపోయింది, నువ్వు ఆన్సర్ చెప్పాలి, వీటన్నిటికీ ఆన్సర్ చెప్పాలి నువ్వు. మీ గ్రంథాల్లో ఉన్నాయే నేను మాట్లాడా రెఫరెన్స్లు ఇచ్చి, వీటన్నిటికి సంబంధించి కనుక నువ్వు సమాధానం చెప్పలేదంటే మాత్రం అరే సూడిపంది, నీకు మళ్ళీ కథ మామూలుగా ఉండదు. నీకు అర్థమైందా?